ఉంటుంది. బయట వీడియోలు ఆర్ఎస్ఎస్ వెళ్ళే లెక్క నేను బూతులు చిన్నప్పుడు దిక్కరేసుకోరు. సంఘ దక్ష ధ్వజారోహణం ఉంటుంది. ध्वज प्रणाम 1 2 3 संघ आरम संघ दक्ष उपाविश కూర్చో. వేదికపై ఆసీనులైన వ్యక్తుల పరిచయం ఉంటుంది. ముఖ్య అతిథి దాసరి చిన్నారాములు గారు, ఎస్జీటి ఎఫ్ఏలో చెంచువాడ స్కూల్ ప్రధాన వక్త రాజవర్ధన్ రెడ్డి గారు. వారు ద్వి ప్రాంత సంయోజకులు, అంటే తెలంగాణ ప్రాంతము, వారు హైకోర్టు అడ్వకేట్ కూడా. ముందుగా ముఖ్య అతిథి గారిని వారి యొక్క ప్రబోధం చెప్పింది. సచివాలయ పాఠశాలలో ఉపాధ్యాయులుగా ఉద్యోగం చేస్తున్నాను. సంఘంతో నాకు గత 6 సంవత్సరాలుగా పరిచయం ఉంది. మరి ఈరోజు మన యొక్క రాష్ట్రీయ స్వయం సేవక సంఘ రాజవర్ధన్ రెడ్డి సార్ గారికి, ఇందిరాగాంధీ పీరియడ్లో ఎమర్జెన్సీ టైంలో ఒకసారి, బాబ్రీ మసీద్ కూల్చివేతలో మరోసారి, ఈ విధంగా 3 సార్లు నిషేధానికి గురై తద్వారా జరిగినటువంటి న్యాయ పోరాటంలో ఈ యొక్క సంఘానికి అటువంటి పరిస్థితికి ఎటువంటి సంబంధం లేదని చెప్పి మన యొక్క సంస్థను మళ్ళీ ఆ నిషేధాన్ని ఎత్తివేయడం జరిగింది. అప్పటి నుండి మళ్ళీ మన కార్యక్రమాలు విజయవంతంగా కొనసాగుతూ ఉన్నాయి. నేను ముఖ్యంగా ప్రతి సందర్భంలో చెబుతున్నటువంటి ఒక విషయం, మన హిందువులందరూ ఒక్కటే ఒక విషయం గమనించాలి. మన భారతదేశాన్ని దాదాపుగా 800 సంవత్సరాలు, 600 సంవత్సరాలేమో, 200 సంవత్సరాలేమో బ్రిటిష్ వాళ్ళు మనల్ని పరిపాలించారు. వాళ్ళు దాదాపు 800 సంవత్సరాల పైగా మనల్ని పరిపాలిస్తే మన హిందూ ధర్మాన్ని ఏమాత్రం చెప్పించలేదు. అంటే మన వ్యవస్థలో ఉన్నటువంటి మన హిందువులందరూ ఐక్యంగా ఉండి వారి అరాచకాలను ఎదుర్కొని స్వాతంత్రాన్ని సంపాదించుకుంది. కానీ మనం ఆశ్చర్యపోవాల్సిన విషయం ఏంటంటే 800 సంవత్సరాలు పరిపాలిస్తే కూడా మన దేశాన్ని ఏమాత్రం వాళ్ళు చెప్పినటువంటి హిందూ వ్యవస్థను నాశనం చేయలేదు. కానీ స్వాతంత్రం అనంతరం 75 సంవత్సరాలు పూర్తయిపోయింది మనకు. మరి
ఈ 75 సంవత్సరాల్లో చూసినట్లయితే మన హిందూ రాష్ట్రాలు మన హిందూ వ్యవస్థ లేదు అక్కడ. మన హిందువులు మైనార్టీలో పడిపోయారు. అన్అఫీషియల్గా మరో 3 రాష్ట్రాలు, మొత్తం 9 రాష్ట్రాల్లో మన హిందువులు మైనార్టీలో పడిపోయారు. ఇది ఏదో ఈ చిన్నరాములు చెప్తున్న విషయం కాదు. సాక్షాత్తు సుప్రీంకోర్టుకు మన యొక్క హిందువులు, అయ్యా మా ఈ రాష్ట్రంలో మేము మైనార్టీలో ఉన్నాము, మైనార్టీలకు కల్పించాల్సినటువంటి పథకాలు సంక్షేమ